అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. టుడే డేట్ ఆన్ 31-8-2024, టైమ్ ఎట్ 10:10 AM. ఈరోజు తేదీ 31 ఆగస్టు 2024, సమయం 10:10 ఉదయం. ఈరోజు మన యొక్క టాపిక్ ఎస్సీ ఏబిసిడి అండర్ యూటిలైజేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ లెటర్స్ ఇన్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మానిటరింగ్. సో టుడే అండర్ టాపిక్ interpretation and monitoring, so as well as this is your Kakinada Appanna, BCom LLB, Law in PhD in Social Law, PhD in Law course, online course, working in Government Media Metric College, Charminar, Hyderabad. Greenville, State of Telangana, and combined state level institution of Andhra Pradesh, Telangana, India. So, బాగా గమనించండి, వినండి. వివరణాత్మకమైన అర్థ విధానం శైలిలో సుప్రీంకోర్టు వారు ఏబిసిడి వర్గీకరణపై ధర్మాసనం రాష్ట్రాలకు అనుమతించింది. ఆగస్టు 1, 2024. అందువరకు మాన్య శ్రీ మంద కృష్ణమాది గారు ఎంతో కష్టించి ఉద్యమం నడిపి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వివక్షతలపై యుద్ధము ఉద్యమం చేసి, అలాగే అతను సహచరుడిగా కూడా, అంటే ఏబిసిడి వర్గీకరణ అమలు జరగాలని విధి విధానం నేను శ్రీ కాకినాడ అప్పన్న, ఆల్ ఇండియా రెల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ లీగల్ అడ్వైజర్ అండ్ అఫైర్స్ అండ్ నేషనల్ ఆల్ ఇండియా డిగ్రీ సబ్డివిజన్ యాజ్ ప్రెసిడెంట్. పోరాట విధానం, ఉద్యమ విధానం సుప్రీంకోర్టు నుంచి యాక్సెప్టెన్సీ జడ్జిమెంట్ ఇవ్వడంతో ఎంతో సంతోషదాయకం. అందుకు సుప్రీంకోర్టు జడ్జిల వారికి, ఆ ప్యానల్ వారికి ధన్యవాదాలు. మరియు ప్రధానమంత్రి వారికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రేవంత్ రెడ్డి వారికి కూడా మనం పూర్తిగా ధన్యవాదాలు తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక విషయంలో మాన్యశ్రీ మంద కృష్ణమాది గారు కొన్ని మాటలు ఉటంకించారు. 2004లో ఏబిసిడి వర్గీకరణ రద్దు అనే మాటను ఉపయోగించారు. అది కరెక్ట్ కాదు. 2000 సంవత్సరంలో ఏబిసిడి వర్గీకరణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసింది. అంటే 4 సంవత్సరాల పాటు. అయితే 2005లో దాని మీద స్టే పడ్డది. 4 సంవత్సరాలు మాత్రమే అమలులో ఉంది. ఆ తర్వాత సంవత్సరాలు అంటే 2005 నుంచి స్టే పడ్డది, కానీ రద్దు చేయబడలేదు. స్టే మీన్స్ నిలుపుదల, ఆపుదల. ఏదైనా ఒక ప్రొసీడింగ్స్ను ముందుకు ఉపక్రమించకుండా కోర్టు ఆపుదల చేస్తుంది. ఈ ఆపు చేసినప్పుడు ఈ నిలుపుదల ఇంటర్మ్ స్టే ఎస్సీ ఏబిసిడి క్లాసిఫికేషన్ అనబడుతుంది.
కలుగుతుంది. స్టే మాత్రమే, రద్దు అనే మాటని వాడరాదు. తర్వాత ఆగస్టు 1, 2024 రివోక్ మీన్స్ ఉపసంహరణ, తొలగించు. ఉపసంహరణ ప్రతిపాదనను అంగీకరించక ముందు ఎప్పుడైనా ఉపసంహరించవచ్చును. ఉపసంహరణకు నోటీసు ప్రతిపాదకునికి వాస్తవంగా అందితే అది అమలులో వస్తుంది. ఉత్తర్వులు రద్దు కూడా ఈ మాటలో చేరుతుంది. దాన్ని బట్టి వాట్ అబౌట్ స్టే అండ్ రివోక్. అలాగే ఇంకో మాట కూడా ఇక్కడ ప్రస్తావించాలా, రివిల్ కొట్టివేయు, రద్దు చేయు, శాసనమును రద్దు చేయడం, రద్దు చేయుట. పార్లమెంటు చట్టము తరువాత చేయబడును. పార్లమెంటు శాసనం ద్వారా మాత్రమే రద్దు చేసినప్పుడు, తరువాత చట్టం పూర్వపు చట్టం రద్దు పడినప్పుడు, స్పష్టంగా పేర్కొన్నప్పుడు అది అధివ్యక్త రద్దు. ఎక్స్ప్రెస్డ్ రీఫిల్. అనబడును. అలా కాకుండా తర్వాత చట్టం పూర్వ చట్టం గురించి పేర్కొనకుండా దాని నిలుపుదల ద్వారా పూర్వ చట్టం రద్దయినట్లు భావింపబడుతున్నప్పుడు అట్టి రద్దు గర్భిత రద్దు, ఇంప్లీట్ రీఫిల్ అనబడును. ఈ సందర్భంగా మందకృష్ణమాదాన్య ఉపయోగించినటువంటి రద్దు చేయబడింది అనే మాట ఆ క్యారెక్టర్ లెటర్స్ కరెక్ట్ కాదు. 2004 వరకు, 2002 నుంచి 2004 వరకు ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తూ ఉండగా ఇంటర్న్ 2005లో పిటిషనర్స్ సుప్రీంకోర్టు వరకు పోయినారు. అంటే 2004 నుండి 2024 20 సంవత్సరాల పాటు పూర్వ చట్టం గురించి పేర్కొనకుండా దాని నిబంధనల ద్వారా పూర్వపు చట్టం విధానాన్ని అమలు చేస్తూ, అంటే జనరల్ ఎస్సీ కేటగిరైజేషన్ నడిచింది. కాబట్టి తర్వాత నడుస్తున్న కాలంలో 2004 నుంచి 2024 20 సంవత్సరాల పాటు సుప్రీంకోర్టులో స్టే చేయబడింది అనబడాలి. స్టే అంటే ఇప్పుడు మీకు ఇంటర్ప్రిటేషన్ చెప్పినాను కదా, ఓకే. కాబట్టి మాన్యశ్రీలు శ్రీ మందకృష్ణమాది గారు నేను విన్నపిస్తున్నది ఏంటంటే, మిమ్మల్ని దుయ్యపట్టడము, కించపట్టడము, లేకపోతే విమర్శించినట్టు మాట్లాడేనని భావించొద్దు దయచేసి. నేను మీ తమ్ముడు లాంటి వాడిని. మీరు ఎదుర్కొంటున్నటువంటి వివక్షత నేను ఎదుర్కొన్నాను.
కాబట్టి ఈ మాటని మీరు అన్యత భావించి తప్పుగా మీరు నాపై ఏదో విమర్శలు చేశాడు అని చెప్పి భావించవద్దు. దయచేసి మన్నించాలి, తప్పులుంటే క్షమించాలి. నా యొక్క ఇంటర్ప్రిటేషన్కి పెద్దలు సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం ఏం చెప్పబడిందో అదే వివరించబడి ఆ యొక్క క్యారెక్టర్ లెటర్స్ గురించి నేను మానిటరింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మాత్రం చేసినాను. కాబట్టి అన్యత భావించకుండా అబద్ధాలకు పోకుండా అన్వయించినటువంటి ఆ విధానాన్ని సెంట్రల్ జస్టిస్ ఆఫ్ ద క్యారెక్టర్ లెటర్ declares and clear as a judgment and interpretation of the Supreme Court of India and also other letters of the all community basis. This is your view to attention. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి అసెంబ్లీ పార్లమెంట్లో ఆల్రెడీ చేసేటట్టు సుప్రీంకోర్టు వారు అనుమతించినారు. కాబట్టి మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మాన్యశ్రీ శ్రీ నరేంద్ర మోడీ గారు, మాన్యశ్రీ శ్రీ రేవంత్ రెడ్డి గారు అంటే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ముందరే వారు ప్రకటించి ఉన్నారు. ఏబిసిడి వర్గీకరణపై అమలుపై జాప్యం జరగదని చెప్పి ఈ జడ్జిమెంట్ ద్వారాగా మనకు న్యాయపరమైన అడ్డంకులు, ఆటంకాలు, నిరోధం, అవరోధం తొలగిపోయినది. కాబట్టి చట్టపరంగా అసెంబ్లీ పార్లమెంట్లో కూడా చేయొచ్చు, అవసరమైతే రాజ్యాంగ సవరణలో కూడా పోవచ్చు. పరిపాలన విధానంలో రూలింగ్లు ఉన్నారు కాబట్టి. అయితే అలాగే ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించినది. ఇప్పుడు మీరు ఆ ఆర్టికల్ 370 అనేది రద్దు చేయబడింది పార్లమెంట్లో అని చెప్పడం జరిగి ఉంది. కానీ రద్దు అనే మాట విషయం మీద నేను చెప్తున్నాను. ఆ రద్దు అనేది ఆర్టికల్ కాన్స్టిట్యూషనల్ అండర్ ఆర్టికల్ 395 అనుసరించి బేస్ చేసుకొని చెప్పబడుతుంది. అయితే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని కూలంకుషంగా ఇప్పుడు న్యూ ప్రింట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా 2024 చూసినట్లయితే అందులో ఆర్టికల్ 395ని ఒకసారి పరిశీలించండి. అందులో చెప్పబడుతుంది టెంపరరీ ఆఫ్ ద ఆర్టికల్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే టెంపరీగా 370 అనేదాన్ని అక్కడ ప్రతిపాదించబడింది. మీరు ఒకసారి 2024 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రీతిని పరిశీలించమని కోరి ప్రార్థిస్తున్నాను. ఆ టెంపరీ అనే మాటని వాడారు అక్కడ. రద్దు అంటే రివోక్, ఆ స్టే, ఈ విషయాలపై పూర్తిగా ఇంటర్ప్రిటేషన్ చేయడం జరిగింది. ఆంధ్ర ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఓయూ ప్రొఫెసర్ శివ కాశీ గారు, నాగర్ కర్నూలు ప్రాంతం వాసి, తెలంగాణ, ఏబిసిడి వర్గీకరణలో అతనికి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ దొరికింది. తర్వాత అతను ప్రొఫెసర్ కూడా అయ్యారు. అది ఏబిసిడి వర్గీకరణ వల్లనే సాధ్యమైందని చెప్పి ఆయన మాటలో వెలువచ్చారు. అలాగే నేను కూడా 2002లో ఎస్సీ బ్యాక్లాగ్ కోటాలో అప్పటికి నేను బీకాం ఎల్ఎల్బి చదువుకుని ఉన్నాను.
బ్యాక్లాగ్ క్లాస్ 4 రిక్రూట్మెంట్లో వాచ్మెన్గా వచ్చి గవర్నమెంట్ ఎగ్జామ్స్ చార్మినార్లో పనిచేస్తున్నాను. ఇప్పటికీ 22 సంవత్సరాలు సర్వీస్ పూర్తయింది. యాజ్ ప్రమోషన్ ప్రొసీడింగ్స్ అండ్ ఆల్సో వాట్ అబౌట్ టు డిపెండ్ ఆన్ special provision and promotion in DOPT Government of India. Appraisal of the auto service disclosure. I am so navigating to the promotion and posting order as well as consideration of the ratification, approval and acceptance of the DOPT Government of India and President of India and Supreme Court judgment as India and National SC Commission of India and also consideration of the AP Telangana government joint state level institution and HODs and secretary, whatever it may be. I am awaiting to the promotion posting order as joint chief secretary of the Andhra Pradesh and Telangana JCS. If vacant not available, Article 371D special provision, creation of the vacant of the post as special joint chief secretary of the Andhra Pradesh Telangana. This voice message and video was completely interpretation of the all elders and honorable Chief Ministers and Honorable Prime Minister of India and also depend on Government of India, establishment and all administrations. Thank you very much. Jai Hind, Jai Bharat, Jai India.